Yeah. So before going to discuss about in a next topic, so next topic discuss చేయడానికి ముందు సో ఇక్కడ ఏంటి అని అంటే we need to ఇప్పుడు నేను నార్మల్ గా if you see if I given అన్న a equal to 100 అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. if I print సో print a అని చెప్పి ఇస్తే print a print type of a ఈ రెండు లేదంటే నార్మల్ గా print a సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి. సేవ్ చేసి రన్ చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ క్లాస్ ఇంటూ అండ్ 100 అనే వాల్యూ అనేది నాకు అక్కడ వచ్చింది. సో లెట్ మీ కీప్ దిస్ బిఫోర్ ద ఆల్ ద థింగ్స్ లెట్ మీ కీప్ ఇన్ ద కామెంట్. సేవ్ చేసి రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ 100 క్లాస్ ఇంట్ అని చెప్పి వచ్చింది. టైప్ కూడా ప్రింట్ చేశాను కాబట్టి ఇంటిజర్ టైప్ అనేది వచ్చింది. ఒకవేళ టైప్ ఒక్కటే ప్రింట్ చేయకపోతే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న అవుట్పుట్ ఈజ్ అన్న నాకు ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఏ వాల్యూ. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఏ వాల్యూ 100 అని చెప్పి సింపుల్ గా నాకు ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను సో ఇఫ్ ఐ రైట్ అన్న ఇప్పుడు ఇదే దాన్ని నాకు 100 ప్రింట్ అవుతుంది, కానీ 100 అనేది ఏ వాల్యూ అనేది నాకు తెలియాలి అనుకుంటే ఐ నీడ్ టు మెన్షన్ దట్ బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ముందు దానికి ఒక స్టేట్మెంట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని చెప్పి సో వీ నీడ్ టు రైట్ దట్ స్టేట్మెంట్ అనేది నేను ఇలా రాయాలి. సో రాసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 100 అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది నాకు ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 100 అని చెప్పి సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది నాకు ఇలా ప్రింట్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 100 అని చెప్పి నాకు ఇలా ప్రింట్. మరి ఇప్పుడు ఇలా ప్రింట్ అయ్యే ఈ వాల్యూ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100 అనేది ఏదైతే ప్రింట్ అవుతుందో సో ఇక్కడ నేను ఏ వాల్యూ 100 అని ఇచ్చాను కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100 అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను ఇదే ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మళ్ళీ కూడా ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అన్న 100 అనే ప్రింట్ అవుతుంది. సో ఇట్ హాస్ బిన్ నాట్ చేంజింగ్ ఇన్ ద వాల్యూ. సో వాల్యూ అనేది అక్కడ మీకు చేంజ్ అనేది అవ్వట్లేదు. సో ఎవ్రీ టైమ్ ఐ ప్రింట్ దట్ వాల్యూ అదే వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. దెర్ ఇస్ నో చేంజ్ ఎట్ ఆల్. సో వాల్యూ అనేది మీకు ఇక్కడ చేంజ్ అనేది జరగట్లేదు. సో ఎవ్రీ టైమ్ అదే వాల్యూ మీకు ప్రింట్ అవుతుంది కాబట్టి సో మరి ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దట్ వాల్యూ మరి ఒకవేళ నేను ప్రతిసారి నాకు వాల్యూ అనేది ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను, కానీ ఇప్పుడు ఈ వాల్యూ నేను ఎన్నిసార్లు ప్రింట్ చేసినా 100 అనే ప్రింట్ అవుతుంది, చేంజ్ అనేది అవ్వదు. సో ఇలా ప్రతిసారి నన్ను ఒక వాల్యూ ఎంత ఎంటర్ చేయాలని చెప్పి అడిగి సో దాన్ని బట్టి నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎట్ దట్ టైం వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. అంటే అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 100 200 10 20 అని చెప్పి ఇలా డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏ ఈక్వల్ టు ఇన్పుట్ we need to provide a equal to input అని చెప్పి ప్రొవైడ్ చేసి ఇప్పుడు నేను if I print that value సో ఇప్పుడు నేను ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. ఏంటిది ద వాల్యూ ఆఫ్ a is కామా a అని చెప్పి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ద వాల్యూ ఆఫ్ a is కామా a అని చెప్పి నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ ఇప్పుడు రన్ చేస్తే చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100 అని చెప్పి నాకు ప్రీవియస్ అవుట్పుట్ వచ్చి కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది. సో కర్సర్ బ్లింక్ అవుతుంది. ఎందుకు కర్సర్ బ్లింక్ అవుతుంది అని అంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ఏం చేస్తుందంటే అవుట్పుట్ లో వాల్యూ ఎంటర్ చేయడానికి ఇస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ ఎంటర్ దట్ వాల్యూ ఇప్పుడు నేను ఇక్కడ 120 ఇఫ్ ఐ ఎంటర్ అయిన సమ్ వాల్యూ 120 అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి అవుట్పుట్ చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 120 అని చెప్పి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది వాట్ వి డూ సో ఈ ఇన్పుట్ అనేది మేక్స్ దట్ అన్న అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. గోయింగ్ టు గెట్ అయినా అవుట్పుట్ ఎంటర్ చేయడం. ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు కర్సర్ అనేది మళ్ళీ బ్లింక్ అవుతుంది. సో ఇట్ బ్లింకింగ్ ద కర్సర్. సో ఇప్పుడు నేను 450 అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి అవుట్పుట్ లో ఏమొస్తుంది ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 450 సో అని వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను అగైన్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రన్నింగ్. సో ఇప్పుడు మళ్ళీ కర్సర్ బ్లింక్ అవుతుంది ద వాల్యూ ఆఫ్ ఏ అనేది ఎంత అని చెప్పి నాకు ప్రింట్ అవ్వట్లేదు.
సో ఇప్పుడు నేను నాకు అవుట్పుట్ లో ఎంటర్ చేయాలని చెప్పి నేను ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ తీసుకున్నాను కాబట్టి ఐ నో దాట్ వన్. సో ఇక్కడ నేను ఎంటర్ చేయాలని చెప్పి నాకు తెలుసు 850 అని ఎంటర్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 850. అయితే నేను ఇక్కడ ఎంత వాల్యూ ఎంటర్ చేస్తే నాకు అదే అవుట్పుట్ అనేది వీఆర్ గెటింగ్. సో నేను ఎంత ఎంటర్ చేస్తానో సో అదే నాకు అవుట్పుట్ గా వీఆర్ గెటింగ్ ద వాల్యూ. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి నాకు ఇక్కడ వాల్యూ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు అవుట్పుట్ చూస్తే నార్మల్ గా నేను రాశాను కాబట్టి ఐ నో దాట్ వన్. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ ఎంటర్ చేయాలి అని చెప్పి నాకు తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు కోడ్ రాసినప్పుడు ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ కోడ్. సో ఇక్కడ ఒక వాల్యూ ఎంటర్ చేయాలి అని చెప్పి మనకు అక్కడ అర్థం కాదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటిది, నాకు అవుట్పుట్ చూసుకుంటే ఇప్పుడు కర్సర్ బ్లింక్ అవుతుంది అక్కడ. సో కర్సర్ బ్లింక్ అవుతుంది, ఎందుకు బ్లింక్ అవుతుంది అంటే నేను రాశాను కాబట్టి ఐ నో దట్ వన్. సో ఇక్కడ ఒక వాల్యూ అనేది నేను ఎంటర్ చేయాలి అని చెప్పి నాకు తెలుసు. ఇప్పుడు నేను 1020 అని చెప్పి ఇస్తే ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 1020 అని చెప్పి నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇలా కాకుండా ఐ వాంట్ టు నో వాట్ దట్ వాల్యూ ఈస్, నాకు అది వాల్యూ ఏంటిది అని చెప్పి నాకు తెలియాలి. అంటే ఎంటర్ చేయమని చెప్పాలి అక్కడ. సో చెప్పాలి అని అంటే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ఉంది కదా, ఈ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ లోపల ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ యూ నీడ్ టు రైట్ దట్ వన్. ఏమని, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, వాల్యూ ఆఫ్ ఏ ని ఎంటర్ చెయ్యి అని చెప్పేటట్టు వీ నీడ్ టు రైట్ దట్ వన్. ఈ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ రాయాలి. సో రాసి క్లోజింగ్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది. ఇంతకుముందు కర్సర్ ఒకటే బ్లింక్ అయింది, ఇప్పుడు నన్ను అడుగుతుంది ప్రాపర్ గా ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పి. సో ఇఫ్ ఎంటర్ ద వాల్యూ 152 అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి, సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 152 అని చెప్పి నాకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇంతకు ముందు కేసులో ఏంటిది, మనకు తెలియదు అక్కడ ఏం ఎంటర్ చేయాలని. సో దానికోసం ఇన్పుట్ ఫంక్షనాలిటీ లోపల కంపల్సరీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి అని చెప్పే విధంగా వీ నీడ్ టు రైట్ అనేది రాయాలన్నమాట కంపల్సరీ. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఎంటర్ చేశాను, ఏ వాల్యూ కిందనే నేను బి వాల్యూ కూడా ఎంటర్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ వాల్యూ ప్రింట్ చేయకుండా బి వాల్యూ కూడా నేను అవుట్పుట్ లో ఎంటర్ చేయాలనుకుంటాను. అప్పుడు నేను ఏంటిది, మళ్ళీ సేమ్ థింగ్ బి ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఈ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీలో సో ఎంటర్ ద వాల్యూ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. సో ఇక్కడ బి వాల్యూ అనేది నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఎంటర్ ద బి వాల్యూ ఎంటర్ చేసి బి వాల్యూని ప్రింట్ చేయడానికి సేమ్ ప్రింట్ కింద వాల్యూ ఆఫ్ ఏ కింద వాల్యూ ఆఫ్ బిని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తున్నాను ద వాల్యూ ఆఫ్ ఈస్ కామా బి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేశాను అనుకోండి, ఇట్ గోయింగ్ టు ఆస్క్ అండ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ స్టెప్ బై స్టెప్. కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూని ఎంటర్ చేయమని అంటుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ నేను 750 అని ఎంటర్ చేశాను అనుకోండి, టైప్ చేసి ఎంటర్ కొడితే నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వట్లేదు. అది ఏం అడుగుతుంది, బి వాల్యూని కూడా ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అని అడుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ అన్న బి వాల్యూ 642 అని ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ 750, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 642 అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా వి కెన్ ప్రింట్ ఇట్. అంటే ఇలా నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ ఇచ్చాను, తర్వాత బి వాల్యూ ఇచ్చాను కాబట్టి ఏ తర్వాత బి. ఒకవేళ నువ్వు ఏ ఇచ్చి ఏ వాల్యూ ప్రింట్ చేసి తర్వాత బి ఇచ్చి బి వాల్యూ ప్రింట్ చేసావు అనుకోండి, నువ్వు ఏ ఇచ్చిన వెంటనే నీకు ఏ వాల్యూ ఎంత అని చెప్పి నీకు అవుట్పుట్ చూపెట్టిన తర్వాతనే బి వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ తీసుకుంటుంది కాబట్టి సో ఆ విధంగా ఇట్ గోయింగ్ టు కన్సిడర్. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ ఎంటర్ చేశాను, బి వాల్యూ ఎంటర్ చేశాను. ఇప్పుడు దీని యొక్క సమ్ ని నేను ఎంటర్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, అంటే నేను ఏలో వచ్చిన వాల్యూ బిలో వచ్చిన వాల్యూ, అంటే ఇప్పుడు అవుట్పుట్ లో ఎంటర్ చేసిన వాల్యూ ఏలో వెళ్ళి స్టోర్ అవుతుంది, బిలో ఎంటర్ చేసిన వాల్యూ బిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ ని నేను ఇంకో వేరియబుల్లో సి అనే ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఏం చేసి స్టోర్ చేస్తున్నాను, యాడ్ చేసి స్టోర్ చేస్తున్నాను. అంటే ఏ ప్లస్ బి అని చేసి సి అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ సి దిస్. సో ఇప్పుడు ప్రింట్ నేను ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ సి అని చెప్పి ఇవ్వద్దు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ క్లాసెస్ లలో ఏంటిది, ద వాల్యూ ఆఫ్ సి అని చెప్పి ఇలా డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ఆ సి అనేది డైరెక్ట్ గా వాల్యూ కాదు, అక్కడ సి అనేది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి వాల్యూ కాబట్టి సో వీ నీడ్ టు మెన్షన్ దాట్ ఫార్మాట్ లోనే మీరు మెన్షన్ చేయాలి. ఏంటిది, ద సమ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి డబుల్ కొటేషన్స్ క్లోజ్ కామా ఏ. వేరియబుల్స్ అనేవి డైరెక్ట్ గానే ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్ లో ఇవ్వకూడదు. సో అండ్ మళ్ళీ కామా
బి ఈస్ కామా సి. సో ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ద అవుట్పుట్ విల్ బి ద ఏమొస్తుందో. సో ఇప్పుడు చూడండి సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఇప్పుడు నన్ను ఏమడుతున్నది, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10 ఎంటర్ చేస్తాను, వాల్యూ ఆఫ్ బి ఇస్ 20 ఎంటర్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 ఎంటర్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ ఏమొస్తుంది చూసారు కదా పైన దానికి అవుట్పుట్ చూసారు కదా. కింద దానికి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ వాల్యూ 10 ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ కాడ 10 ఇచ్చాను, వాల్యూ ఆఫ్ బి కాడ 20 ఇచ్చాను. దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్? పైన విన్నారా మరి ఇంటి కింద చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఏంటిది, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10 ఎంటర్ చేశాను, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20 ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20 అని ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది, ద సమ్ ఆఫ్ 10 అండ్ 20 is ఎంత ప్రింట్ అవ్వాలి, సమ్ ఆఫ్ 10 అండ్ 20 ఎంత ప్రింట్ అవ్వాలి, 10 ప్లస్ 20 ఎంత. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ద సమ్ ఆఫ్ 10 అండ్ 20 is 30 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. కానీ చూడండి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో, the value of a is 10, okay fine, the value of b is 20, okay fine, అది కూడా. కానీ the sum of 10 and 20 ఏమని ప్రింట్ అయింది, 10 20 అని చెప్పి ప్రింట్ అయింది. కానీ నాకు అవుట్పుట్ ఏం రావాలి, 10 ప్లస్ 20 అంటే 30 కదా నాకు రావాల్సింది, నాకు ఇక్కడ ఏమొచ్చింది 10 20 అని వచ్చింది. ఎందుకు మరి ఇలా వచ్చింది, మనం 10 ని 20ని యాడ్ చేసి 30 కదా రావాల్సింది. నేను ఇక్కడ యాడ్ చేసింది కూడా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే యాడ్ చేశాను. కానీ నాకు ద అవుట్పుట్ విల్ నాట్ గెటింగ్ అని 30 అని రావకుండా 10 20 పక్క పక్కనే ప్రింట్ అయింది. సో ఎందుకు అలా ప్రింట్ అయిందని అంటే, ద మెయిన్ రీజన్ దాట్ ద రీజన్. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే, మీరు ఇన్పుట్ ఇప్పుడు నార్మల్ గా ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అనేది మీరు అసైన్ చేసినప్పుడు, ఆ వాల్యూ అనేది మీరు ఏం అసైన్ చేస్తే దట్ వాల్యూ విల్ గెట్. సో మీరు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మీరు ఏదైతే అసైన్ చేస్తారో దట్ వాల్యూ అనేది మీకు అక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఒక వేరియబుల్లో వాల్యూ అనేది మీరు 10 అసైన్ చేస్తారు అనుకోండి, దాని యొక్క డేటా టైప్ ఏమొస్తుంది, ఇంటీజర్ డేటా టైప్ వస్తుంది. అదే నేను 12.5 అసైన్ చేశాను అనుకోండి, ఫ్లోట్ డేటా టైప్ అని వస్తుంది. అదే నేను ట్రూ ఫాల్స్ అసైన్ చేస్తే, ట్రూ ఫాల్స్ అసైన్ చేస్తే ఏమొస్తుంది, ట్రూ ఫాల్స్ అసైన్ చేస్తే ఏం డేటా టైప్ వస్తుంది, ఒక వేరియబుల్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అసైన్ చేస్తే ఏం డేటా టైప్ వస్తుంది. విల్ గెట్ ఇన్ బూలియన్ డేటా టైప్ వస్తుంది. ఓకేనా. అదే వేరియబుల్లో శ్యాము శివ రమేష్ ఇలాంటి వాల్యూస్ అసైన్ చేస్తే స్ట్రింగ్ డేటా టైప్ అనేది వస్తుంది. ఇది మీరు మర్చిపోవద్దు, ఇది గుర్తు పెట్టుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. సో ఏ రోజు క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. మర్చిపోయారని అంటే అది ఎక్కడనే గుర్తుంది. ఇది ఒక్కొక్క టాపిక్ యాడ్ అవుతూనే ఉంటుంది, ఒక్కొక్క టాపిక్ లింక్ ఉంటూనే ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసే వాల్యూస్ ఏవైనా సరే, కానీ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మీరు ఏ ఇలాంటి టైప్ ఇంటిజర్ వాల్యూస్ ఎంటర్ చేయండి, ఫ్లోట్ వాల్యూస్ ఎంటర్ చేయండి, కాంప్లెక్స్ వాల్యూస్ ఎంటర్ చేయండి, బూలియన్ వాల్యూస్ ఎంటర్ చేయండి, ఏవి ఎంటర్ చేసినా సరే దాట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకి కన్సిడర్ చేస్తుంది. అంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మీరు అవుట్పుట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఎంటర్ చేసినా సరే మీకు దాని యొక్క టైప్ ఏం ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ డేటా టైప్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీని యొక్క టైప్ ఏ వాల్యూ యొక్క టైప్ బి వాల్యూ యొక్క టైప్ అయినా ప్రింట్ చేశాను అనుకోండి, టైప్ ఆఫ్ ఏ ప్రింట్ టైప్ ఆఫ్ బి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ వాల్యూ అనేది ఐఎమ్ ఎంటరింగ్ అన్న ఇంటీజర్ వాల్యూ 12 అని ఎంటర్ చేస్తున్నాను. 12 అనేది ఇంటీజర్ వాల్యూ కదా. అండ్ నెక్స్ట్ బి వాల్యూ 24 అని ఎంటర్ చేస్తున్నాను. 24 అనేది కూడా ఇంటీజర్ వాల్యూ. సో కానీ ఇక్కడ చూడండి దాని యొక్క టైప్ ఏమొచ్చింది మీకు ఇక్కడ, క్లాస్ ఎస్టీఆర్ అని చెప్పి వచ్చింది. ఎస్టీఆర్ అంటే ఏంటిది, స్ట్రింగ్. కానీ నేను ఎంటర్ చేసిన వాల్యూస్ ఏంటిది, ఇంటీజర్ వాల్యూ.
ఎందుకు అలా వచ్చింది అని అంటే మీరు ఇక్కడ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఏవైతే మనం వాల్యూస్ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మనం అవుట్పుట్ లో ఎంటర్ చేస్తామో దట్ వాల్యూస్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది. ఓకేనా? సో దాట్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా. మరి స్ట్రింగ్ డేటా టైప్ యొక్క వాల్యూస్ ని మనం ఇంటిజర్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఏం కాన్సెప్ట్ యూస్ చేయాలి? ఒక డేటా టైప్ లో ఉన్నది ఇంకో డేటా టైప్ లోకి రావాలి అని అంటే ఏం కాన్సెప్ట్ యూస్ చేయాలి నేను అప్పుడు? వాట్ కాన్సెప్ట్ ఐ నీడ్ టు యూస్? ఒక డేటా టైప్ లో ఉన్న వాల్యూస్ ఇంకో డేటా టైప్ లో ప్రింట్ అవ్వాలంటే ఏం టాపిక్ యూస్ చేయాలి, ఏం కాన్సెప్ట్ యూస్ చేయాలి అని అంటుంది. ఏం కాన్సెప్ట్ యూస్ చేస్తారు ఆన్లైన్? ఏం కాన్సెప్ట్ యూస్ చేస్తారు? వింటున్నారా నేను క్లాసెస్ అసలుకి? టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది నిన్ననే చెప్పిన. నిన్ననే కదా చెప్పింది క్లాస్. నిన్న వినలేరా క్లాసు? మరి వింటే నిన్న చెప్పిన క్లాస్ ఈ రోజు ఏమైంది? ఒక డేటా టైప్ లో ఉన్నది ఇంకో డేటా టైప్ లో కన్వర్ట్ అవ్వాలంటే టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తారని చెప్పి నేను క్లాస్ మొత్తం అదే కదా చెప్పింది. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే టైప్ కాస్టింగ్. అంటే ఇప్పుడు నాకు స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్నది ఇంటీజర్ డేటా టైప్ లో ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? టైప్ కాస్టింగ్ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏంటిది, ఈ ఇన్పుట్ ద్వారా ఏదైతే రాస్తానో నాకు అది ఇంటీజర్ వాల్యూ. అంటే నేను ఇంకోటి చెప్పాను, స్ట్రింగ్ డేటా టైప్ లో ఉన్నది ఓన్లీ బూలియన్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తాము. కానీ అదే స్ట్రింగ్ డేటా టైప్ లో వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంటీజర్ లోకి కానీ ఫ్లోట్ లోకి కానీ కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసేది అవుట్పుట్ లో వాల్యూసే కదా. సో వాల్యూస్ కాబట్టి ఆ వాల్యూస్ ని వీ కెన్ కన్వర్ట్ ఇట్. సో కన్వర్ట్ అనేది చేయొచ్చు. కాబట్టి ఈ ఇన్పుట్ అనే ఉంది కదా, ఈ ఇన్పుట్ మొత్తాన్ని కూడా మీరు ఇంట్ అని చెప్పి కన్వర్ట్ చేయాలి. అంటే ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి ఈ ఇన్పుట్ అని మొత్తాన్ని మీరు ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే అంటే మీరు ఇలా ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని చెప్పి కూడా అలా కన్వర్ట్ చేయొచ్చు. మీరు వేరే వేరియబుల్ ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఏ, ఎక్స్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ బి అని చెప్పి అలా కన్వర్ట్ చేయొచ్చు. లేదా నేనేంటంటే డైరెక్ట్ గా ఇక్కడనే కన్వర్ట్ చేస్తాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ హియర్ ఓన్లీ. సో ఏంటిది, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. సో ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. సో ఇప్పుడు చూడండి, నేను అంటే ఏంటిది, ఇన్పుట్ లో ఎంటర్ చేసింది ఏవైనా సరే స్ట్రింగ్ డేటా టైప్ కిందకి ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఇంటిజర్ డేటా టైప్ లోకి కన్వర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో సేవ్ చేసి లెట్ మీ రన్ ద కోడ్. సో ఇప్పుడు నాకు మళ్ళీ అడుగుతుంది సేమ్ వాల్యూస్. సో ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేస్తున్నాను అండ్ బి వచ్చేసరికి 20 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ప్రాపర్ గా. సో 10, 20, the value of A is 10, the value of B is 20, the sum of 10 and 20 is 30 అని చెప్పి ప్రింట్ అవుతుంది. అండ్ క్లాస్ వచ్చేసరికి అంటే డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్, ఎందుకంటే నేను ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేశాను కదా, దాన్ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేది ప్రింట్. మీరు ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ లో కన్వర్ట్ అయింది. మీరు ఫ్లోట్ ఇచ్చారనుకోండి ఫ్లోట్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీరు అక్కడ ఏ డేటా టైప్ ఇస్తే సో దానిలోకి అది కన్వర్ట్ అనేది జరుగుతుంది అనమాట. If it given in an integer, it's going to convert into the integer data. If it given in a float, it's going to convert into the float. If it given in a complex, complex లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. మీరు అక్కడ అవుట్పుట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అలాంటి టైప్ అనేది మీరు అక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇంటే తీసుకుంటాను. ఇంటిజర్ అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఇప్పుడు మీరు మన ప్రోగ్రామ్ ని బట్టి సో ఇక్కడ ఇంటిజర్ తీసుకోవాలా ఫ్లోట్ తీసుకోవాలా అన్నది మన ఇష్టం. ఓకేనా? సో అయితే ఇప్పుడు లెట్ మీ రైట్ అన్న, ఇప్పుడు అర్థమైందా ఇలా ఇన్పుట్ అనేది అవుట్పుట్ రిలేటెడ్. అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తారు. ఆ ఇన్పుట్ లోపల వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న
కంపల్సరీ మీరు అక్కడ ఎంటర్ ద వాల్యూ సంథింగ్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ సి. మీరు అక్కడ వేరియబుల్ ఏం తీసుకుంటారో దానికి రిలేటెడ్ గా సో యూ నీడ్ టు ఎంటర్ దట్ వాల్యూస్ అనేది మీరు అక్కడ ఎంటర్ అనేది చేయాలి. కానీ ఇన్పుట్ లో ఏవైతే ఎంటర్ చేస్తామో అవి అవి ఏవి ఎంటర్ చేసినా సరే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకి కన్సిడర్ అవుతుంది. సో స్ట్రింగ్ డేటా టైప్ లో కన్సిడర్ అయ్యే వాల్యూస్ ని వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద వేరే డేటా టైప్ లో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటీజర్ ఎంటర్ చేశాను కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ అనేది నీకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, లెట్ మీ టేక్ అనదర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏ అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది అవుట్పుట్ లో ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఏమని ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో మీరు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని రాయండి, ఎంటర్ ఎనీ వాల్యూ అని రాయండి, ఎంటర్ ఎనీ నెంబర్ అని రాయండి, మీరు ఏదైనా రాసుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ సో అని రాసి సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. సో లెట్ మీ క్లోజ్ దట్ టాపిక్. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ సో ఎంటర్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఏంటిది, ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్పుట్ గా రాసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏ వాల్యూ ఇన్పుట్ గా మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. డైరెక్ట్ గా మీరు ఆ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఇలా బట్టి బట్టినట్టు రాయకండి. ఫస్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్ రాయండి, రాసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చి దాని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయండి. మీరు ఇంటీజర్ వాల్యూ కావాలనుకుంటే ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయండి, ఫ్లోట్ వాల్యూ కావాలనుకుంటే ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేయండి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇంటీజర్ వాల్యూ కావాలనుకుంటున్నాను, సో ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్. సో ఇప్పుడు నేను ఏంటిది, ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని కామా ఏ అని. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 12 అని ఎంటర్ చేస్తే 12 అనే ప్రింట్ అయింది. ఎందుకు, దట్ 12 ఇస్ అన్న ఇంటీజర్ వాల్యూ, ఎందుకంటే నీకు దాని యొక్క టైప్ ని కూడా నువ్వు ప్రింట్ చేస్తే ఇంటీజర్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను బి అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇది కూడా నేను అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను. అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి, అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి, అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి, ఇప్పుడే కదా చెప్పింది, అప్పుడే మర్చిపోతే ఎట్లా. సో ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేయాలి. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ అనే అప్పటి నుంచి చెప్పేది దాని గురించి చెప్తున్నాను, మళ్ళీ ఇంట్ అంటారు. సో ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్, ఇప్పుడు ఏంటిది బి వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. సో కాబట్టి మీ ఇష్టం, ఇక్కడ బి వాల్యూ ఎంటర్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరు అలా రాయండి, లేదు ఎంటర్ ఎనీ నెంబరు, ఎంటర్ ఎనీ వాల్యూ, మీరు ఏం రాయాలనుకుంటే మీరు అది ఎంటర్ ఎనీ నెంబరు, ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్పి మీరు అలా రాయాలనుకుంటే అలా రాసుకో. నేను ఇక్కడ బి వాల్యూ అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అని చెప్పి ఇస్తున్నాను. అయితే చూడండి, ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే అది స్ట్రింగ్ డేటా టైప్ కిందకి అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇది ఏం చేయాలి, ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ద, మీరు ఏ డేటా టైప్ లో వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ డేటా టైప్ అనేది కాదు. అయితే ఇంతకుముందు నేను ఏ వాల్యూ అనేది ఇంటీజర్ డేటా టైప్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ అని చెప్పి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఫ్లోట్ డేటా టైప్ కావాలి అని అనుకుంటున్నాను, నేను ఇప్పుడు అది ఎలా కన్వర్ట్ చేయాలి, ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఫ్లోట్, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఇదంతా ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి మీరంతా అది ఓపెనింగ్, మీరు ఇక్కడ ఓపెనింగ్ చేయాలి, లాస్ట్ లో మళ్ళీ క్లోజింగ్ కూడా చేయాలి, బ్రాకెట్ బ్రాకెట్ క్లోజింగ్ చేయకపోతే రాదు మళ్ళీ అది. ఇక్కడ ఇంట్కి ఇన్పుట్ కి క్లోజ్, తర్వాత మీరు ఆ ఫ్లోట్ ఫంక్షనాలిటీకి కూడా క్లోజ్. సో ఇప్పుడు నేను బి వాల్యూ ప్రింట్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ప్రింట్ బి ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ ఆస్కింగ్ ఏమన్నా ఫస్ట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కూడా నేను అక్కడ ఎంటర్ చేశాను కదా, ఏ వాల్యూ 12 అని ఎంటర్ చేస్తున్నాను, ద వాల్యూ ఆఫ్ ఏ 12 అని చెప్పి ప్రింట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంటిది, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అని అడుగుతుంది. సో ఇప్పుడు బి వాల్యూ అంటే ఇక్కడ ఏంటి, ఫ్లోట్ వాల్యూ కదా నేను తీసుకుంది, నేనేమో ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేయకుండా 85 అని చెప్పి ఇంటిజర్ వాల్యూ ఎంటర్ చేశాను అనుకోండి, అవుట్పుట్ చూడండి ఏం ప్రింట్ అవుతుందో, 85.0 అని చెప్పి ప్రింట్. అంటే నేను ఇంటిజర్ లో ఇచ్చిన అది ఫ్లోట్ లో కన్సిడర్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అన్ ఫ్లోట్. ఎందుకు ఫ్లోట్ లో కన్సిడర్ అయ్యింది, బికాస్ అందులో ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఫ్లోట్ డేటా టైప్ లో నాకు ప్రింట్ అవ్వాలని ఇచ్చాను కాబట్టి ఫ్లోట్ లోకి కన్వర్ట్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా. అండ్ ఇఫ్ ఐ రైట్ అన్న వాల్యూస్, ఇఫ్ ఐ టేక్ అన్న సి, సో సి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ సి.
సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ సి. సో ఇప్పుడు సి వాల్యూ అనేది, సో నేను రాశాను అనుకోండి. సో ఇప్పుడు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ సి. సో ఇప్పుడు దీన్ని రాస్తే, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. మీరు ఏ డేటా టైప్ లో వాల్యూ అనేది మీరు రాయాలనుకుంటున్నారో, సో ఆ డేటా టైప్ లోకి యూనిట్ కన్వర్ట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు దట్ డేటా టైప్ లోకి కాదు. నేను ఇప్పుడు ఇంతకు ముందు ఇంటిజర్ లో కావాలనుకున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్, నేను ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్పుట్ రాసిన తర్వాతనే అది ఏ డేటా టైప్ అని చెప్పి నేను కన్వర్ట్ చేస్తున్నాను. మీరు కూడా ప్రతిదీ కూడా మీరు అలాగే ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా నేను ప్రోగ్రామ్ ఇలా రాసుకున్నాను, ఫస్ట్ ఇంట్ అని రాసుకున్నాను, దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్పుట్ అని రాసుకున్నాను. నేను ప్రోగ్రామ్ కూడా టైప్ చేయడం కూడా అలానే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి అలా చేయకండి. స్టెప్ బై స్టెప్ అనేది యూ నీడ్ టు డూ. సో స్టెప్ బై స్టెప్ అనేది చేసి, so we need to do that one. సో స్టెప్ బై స్టెప్ అని చెప్పి, సో వీ నీడ్ టు రైట్ దట్ వన్. సో రాయాలి. సో ఇప్పుడు ఏంటిది, ప్రింట్ సి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది. నేను 12 అని ఎంటర్ చేస్తున్నాను. 12 ఎంటర్ చేసిన ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 12 అని చెప్పి ప్రింట్ అయ్యి ద వాల్యూ ఆఫ్ బి అడుగుతుంది. సో ఇప్పుడు బి వాల్యూ కూడా మళ్ళీ 12 ఎంటర్ చేస్తాను. 12 ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ చూడండి ఏం ప్రింట్ అయింది, 12.0 అని. 12.0 ఎందుకు ప్రింట్ అయింది, దట్ ఈస్ అన్న ఫ్లోట్ వాల్యూ. బి వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి, సో వి ప్రింటెడ్ యాజ్ అన్న 12.0 అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు సి వాల్యూ కూడా 12 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి నాకు ఏం ప్రింట్ అవుతుంది, 12+0j. ఎందుకంటే కాంప్లెక్స్ డేటా టైప్ లో, అంటే మనం అక్కడ ఇచ్చిన వాల్యూ అనేది నువ్వు ఎలా ఇచ్చినా ఈ టైప్ లోనే నువ్వు ప్రింట్ అవ్వాలని చెప్పి నువ్వు అలా కన్వర్ట్ చేసావు కాబట్టి నీకు అలానే ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇలా ఇన్పుట్ అనే ఈ ఫంక్షనాలిటీ ద్వారా వి కెన్ కన్వర్ట్ ఇన్ టు ద వన్ డేటా టైప్ టు ద అనదర్ డేటా టైప్ అనేది కన్వర్ట్. అయితే ఇక్కడ ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము, మనకి ఎందుకు ఇది కన్వర్ట్ చేయడం, ఈ అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం కదా, మరి ఎందుకు కన్వర్ట్ చేయడము అని అంటే, బికాస్ ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మీరు ఏది రాసినా సరే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకే కన్సిడర్ చేసుకుంటుంది. కాబట్టి దానికోసమే మనం కన్వర్షన్ అనేది చేస్తాం. సో అందుకే ఇన్ ద లాస్ట్ క్లాస్ లో వి డిస్కస్ అబౌట్ అన్న ఈ కన్వర్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? అర్థమైందా ఇన్పుట్ అంటే ఏంటిది, ఎలా యూస్ చేస్తామని చెప్పి. సో ఇప్పటి నుంచి నేను వాల్యూస్ ఏవి కూడా డైరెక్ట్ గా తీసుకోము. ఇంతకుముందు అంటే మనకు ఇన్పుట్ గురించి తెలియదు కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పటి నుంచి మనకు వాల్యూస్ ఎలా తీసుకోవాలని చెప్పి ఒక స్టెప్ అర్థమైపోయింది. కాబట్టి వీ నీడ్ టు ఎంటర్ దట్ వాల్యూస్ ఇన్ ద ఎట్ ద అవుట్పుట్ లోనే ఎంటర్. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, ఒక 2 నెంబర్ తీసుకొని మీరు ఏంటిది, యూ నీడ్ టు ప్రింట్ అంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ని ప్రింట్ చేయాలని అంటే మీరు డైరెక్ట్ గా ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ద సమ్ ఆఫ్ 10 అండ్ 20 is 30 అని వచ్చేటట్టు మీరు అవుట్పుట్ రాశారనుకోండి, దట్ ఈస్ నాట్ ఎన్ కరెక్ట్. నేను ఇప్పుడు అలా చెప్పాను, ఒక 2 నెంబర్ తీసుకోమని చెప్పాను, 2 నెంబర్స్ ఇవే తీసుకోమని నేను చెప్పలేదు కదా. సో కాబట్టి మీరు ఆ 2 నెంబర్ తీసుకోవడానికి మీరు కండిషన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పి ఇచ్చి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఆ ఇన్పుట్ ని వీ నీడ్ టు కన్వర్ట్ మొత్తాన్ని కూడా ఇంటీజర్ లో కావాలనుకుంటే ఇంటీజర్ లోకి, ఫ్లోట్ లో కావాలనుకుంటే ఫ్లోట్. సో మీరు ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటారు. మళ్ళీ బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. ఆ ఇన్పుట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఇంటిజర్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ అప్పుడు డైరెక్ట్ గా వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రోగ్రామ్ లో ఏ వాల్యూ ఇది తీసుకో, బి వాల్యూ ఇది తీసుకో, సి వాల్యూ ఇది తీసుకో అని చెప్పి అక్కడ ప్రోగ్రామ్ లో మీకు మెన్షన్ చేస్తే అప్పుడు మీరు డైరెక్ట్ గా ఏ ఈక్వల్ టు ఇది, బి ఈక్వల్ టు ఇది అని చెప్పి తీసుకోవాలి. మెన్షన్ చేయలేరా, సో కంపల్సరీ మీరు ఆ వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారానే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది మీరు అలవాటు చేసుకోండి. సరే ఒక ప్రోగ్రామ్ ఇస్తే సార్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా తీసుకోవాలి, ఏ వాల్యూ ఎంత, ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పి అడగకండి. ఓకేనా? సో యూ నీడ్ టు టేక్ దట్ బై యూజింగ్ ఇన్పుట్. ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ఎందుకోసం యూజ్ చేస్తారు, ఎందుకోసం యూజ్ చేస్తారు ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ, ఎక్కడ ఎంటర్ చేయడానికి, ఎక్కడ ఎంటర్ చేయడానికి, ఎక్కడ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఇంత కూడా అర్థం కాలేదా, ఇప్పుడు చెప్పాను ఇంత కూడా అర్థం కాలేదా.
వింటున్నారా మీరు అసలు? మరి ఇంతవరకు చెప్పిన ఇన్పుట్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామని అంటే చెప్పట్లేదు. అవుట్పుట్. యా. సో వాట్ ఎవర్ ద వాల్యూస్ వి ఎంటర్ ఎట్ ద అవుట్పుట్, మనకు అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. అంటే అవుట్పుట్ లో ఎంటర్ చేసే వాల్యూస్ ని సింపుల్ గా చెప్పాలంటే, అవుట్పుట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటేనేమో, సో అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. నార్మల్ గా ఇన్పుట్ అనేది అవుట్పుట్ లో ఎంటర్ చేసే వాల్యూస్ ని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయడానికి వీ నీడ్ టు యూజర్ అన్న ఇన్పుట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? మీరు జర గుర్తు పెట్టుకోండి ఏంటిదని, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు. సో దిస్ ఇస్ అబౌట్ అన్ ఇన్పుట్. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వన్ వన్ టాపిక్ అనేది మీకు వెళ్తూనే ఉంటుంది. సో ఏ రోజు క్లాస్ ఆ రోజు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టు. అండ్ ఆన్లైన్ లెట్ ఒకసారి వెయిట్ చేయండి, నేను అటెండెన్స్ తీసుకుంటాను.